వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి లీడ్ కోడ్ నెంబర్ 1423 మ్యాక్సిమం పాయింట్స్ కెన్ ఆప్టెడ్ ఫ్రమ్ ద కార్డ్స్. అయితే ప్రీవియస్ మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ వచ్చేసి డెస్టినేషన్ ఫ్లాగ్ అల్గోరిథం, కోఆర్డినేట్ అల్గోరిథం అండ్ మోర్స్ ఓటింగ్ అల్గోరిథం. ఇవన్నీ మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ మనకి అరెస్ట్లో రిపీట్ అవుతాయి. అంటే ఇవన్నీ ఆల్గోరిథమ్స్, ఇవన్నీ ప్యాటర్న్స్ అనమాట. ఇంకా స్లైడింగ్ విండో, ప్రిఫిక్స్ ఇవన్నీ. అయితే మనం క్వశ్చన్ చూసినామంటే ఇది స్లైడింగ్ విండోనా లేకపోతే ఏదనేది ప్యాటర్న్స్ ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేయాలంటే ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే ఈ ఆల్గరిథం సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ నేను ఒక్కొక్క ఆల్గరిథంకి 3 వీడియోస్ కంప్లీట్ చేశాను. సో మీరు ఎవరైనా వీడియోస్ చూడకుండా వెళ్ళి చూడండి. ఈరోజు వచ్చేసి స్లైడింగ్ విండో పార్ట్, అంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాను స్లైడింగ్ విండోకి సంబంధించింది లీడ్ కోడ్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాను. మన ఛానల్లో అన్ని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఈరోజు ప్రాబ్లం వచ్చేసి 1423 మ్యాక్సిమం పాయింట్స్ యూ కెన్ ఆప్టైన్ ఫ్రమ్ ఏ కార్డ్స్. అంటే ఏమంటున్నాడు, మ్యాక్సిమం పాయింట్స్ ఇస్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమి ఇస్తాడంటే k = 3 ఇస్తాడు. 3 2 ఏదో సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాడు. అయితే ఏమంటాడు, ఆ k = 3 ఉంటే 3 నెంబర్ ఆఫ్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రతిసారి 3 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న ప్రతిసారి నేను ఏం చేస్తాను, ప్రతిదాన్ని సమ్ చేస్తాను. అంటే 3 కార్డ్స్ ఉన్నాయి అనుకో, 3 కార్డ్స్ 1 + 2 + 3 విచ్ ఇస్ 6. అట్లా 6 అంటే ఎవ్రీ టైం నేను ఏం చేస్తా, ప్లేస్ చేసుకుంటా. అందులో ప్లేస్ చేసుకున్న దాంట్లో ఏది మ్యాక్సిమం ఉంటుందో అది మనం రిటర్న్ చేయాలని అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంకా అర్థం కాకుండా మళ్ళీ చూద్దాం. k = 3 ఇచ్చిండు, ఇక్కడ ఒక కార్డ్ ఇచ్చిండు. అయితే అంటే ఇట్లా ఇది మనకి ఇచ్చిన అరే. ఓకే, ఇది మనకి ఇచ్చిన అరే. ఈ అరే లోపల ఏ వాల్యూస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏవైనా 3 వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి. రూల్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎండింగ్స్ అంటే బార్డర్స్ నుంచి రిసీవ్ చేసుకోమంటున్నాడు, బార్డర్స్ నుంచి అప్టైన్ చేసుకోమంటున్నాడు కార్డ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇంకా మీకు అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. అయితే ఇక్కడ చూడండి, 3 కార్డ్స్ నథింగ్ మోర్ దెన్ నేను ఏం చేస్తాను, ఫైనల్గా 3 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఫైనల్గా ఉన్న 3 కార్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటా. లేదు, ఇంకో పాసిబిలిటీస్ ఏమున్నాయి, వాటర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ 2 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటా, ఇక్కడ ఒక 1 కార్డ్ సెలెక్ట్ చేసుకుంటా. గైస్ ఇక్కడ 2 కార్డ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక 1 కార్డ్ సెలెక్ట్ చేసుకుంటా. నేను ఇంకా పాసిబిలిటీస్ అని చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ 2 ఉన్నప్పుడు ఇక్కడ 2 ఉంటాయి కదా, ఇక్కడ ఒక 1 సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, అట్లా కూడా 3 వస్తాయి కదా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ అంటే ఇంత అంటే ఫస్ట్లో ఏం చేసిన, ఎండింగ్లో 3 తీసుకున్నా. ఇప్పుడు ఏం చేసిన, స్టార్టింగ్లో 3 తీసుకుంటున్నా. ఈ పాసిబిలిటీస్ మనం తీసుకోగలం. ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే బాగా, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వినండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక విండో స్టార్ట్ అవుతుంది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక విండో వస్తుంది. అబ్జర్వ్ చేసినట్టయితే తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక విండో వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక విండో వస్తుంది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక విండో వస్తుంది. అయితే నార్మల్గా మనం ఒకవేళ సంథింగ్ ఏదైనా సరే మ్యాక్సిమం సబ్బరేనో సంథింగ్ ఏదైనా ఉన్నా అనుకో, మనం ఏం చేస్తాం, ఒక స్లైడింగ్ విండో తీసుకుంటాం. స్లైడింగ్ విండో తీసుకొని ఇట్లా మనం స్లైడ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇది ఏమంటున్నాడు అంటే ఎండింగ్ నుంచి అంటున్నాడు. సో టెక్నిక్ వచ్చేసి చూడండి ఎట్లా ఉంది. అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక విండో స్టార్ట్ అయితే నెక్స్ట్ ఏమవుతుంది, ఈ విండో అనేది నెక్స్ట్ దానికి చేంజ్ అయిపోతుంది. అంటే ఈ ఎలిమెంట్ డిలీట్ అయిపోయి అండ్ నెక్స్ట్ ఒక ఎలిమెంట్ యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ అదేంది 2 స్టెప్స్కి ఎంటర్ అవుతుంది. తర్వాత మళ్ళీ విండో ఏంది, మళ్ళీ ఇంకొక 2 స్టెప్స్కి ఎంటర్ అయిపోతుంది. అలా 1 బై 1 లాస్ట్ వరకు వచ్చేస్తుంది. ఓకే, ఫైనల్గా మనకేంది ఇక్కడ వరకు వస్తారు, ఈ విండో అనేది ఇక్కడ వరకు వచ్చేస్తుంది కదా. అయితే దీని టెక్నిక్ వచ్చేసి ఏంటంటే, మనం మ్యాక్సిమం అన్నాడు కదా, మనం ఏం చేయాలంటే ఫస్ట్ టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే గైస్, టోటల్ సమ్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 22 ఉంది. సో నేను ఏం చేస్తానంటే, ఈ విండో సమ్ ఉంది కదా, ఈ విండో సమ్ కంటే మిగతా సమ్ అంటే ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, మిగతా వాల్యూస్ దాని యొక్క మినిమం సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు టోటల్ సమ్ ఎంత ఉంది, 22 ఉంది. ఫస్ట్ వరే మనం చూసుకున్నట్టయితే 5 + 6 + 1 ఎంత అవుతుంది, మనకి 12 అవుతుంది. ఓకే, సారీ ఇక్కడ 12 అవుతుంది. దీని యొక్క ఎంత అవుతుంది, 10 అవుతుంది మైనస్ చేస్తే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 22 మైనస్ ఇది వేసేస్తే 6 వస్తుంది. 6 ఓకే, 2 + 3 6. ఓకే, ఇక్కడ ఓకే 6 + 1 7 + 1 8, సారీ 8 వస్తుంది. 8 ఇది చేసేస్తే మనకి ఏమొస్తుంది, 14 వస్తుంది. తర్వాత 22 మైనస్ 4 అంటే 4 ఎలా, ఇక్కడ 1 ఇక్కడ 1 + 2 + 3 4 చేసేస్తే మనకి ఎంత వస్తుంది, 18 వస్తుంది. అండ్ 22 ఓకే గైస్, ఇక్కడ 22 మైనస్ మనం ఏం చేస్తాం, 6 చేస్తాం, 16 కాదా, 6 చేస్తాం. 6 చేసేసి మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 16 వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇందులో
ఈ సమ్లలో మనకు వచ్చిన వాల్యూస్లలో ఏది మినిమం ఉంది? 10 ఉంది. అంటే టోటల్ సమ్ 22 మైనస్, అంటే టోటల్ సమ్ ఎంత? 22 మైనస్ 10 చేసేసి మనకి ఎంత వస్తుంది? -10 చేసేస్తే 12 వస్తుంది. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, అవుట్పుట్ మనకి ఇక్కడ చూడండి 12 కదా, ఇక్కడ ఉన్నది 12 కదా, ఎస్ ఇక్కడ ఉన్న 12 కదా. ఇది మన అప్రోచ్ అనమాట. అంటే ఏం చేస్తున్నాడు? మినిమం సైన్ ఫైండ్ అవుట్ చేసి అందులో మ్యాక్సిమం అంటే టోటల్ సమ్ నుంచి మినిమం సమ్ తీసేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది రోజు గైస్ చాలా మంచిగా అర్థమైనట్టు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం కోడ్ ఇంప్లిమెంటేషన్కి వెళ్దాం, అసలు స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాడు ఏందనేసి. ఓకే, ఇక్కడ చూడండి, నేను చేస్తే ఇనిషియల్గా లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఒక లెంత్ తీసుకుంటున్నా, లెంత్ తీసుకుంటున్నా, అండ్ టోటల్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇలా నేను ఎందుకు చేస్తున్నాను అంటే కోడ్ ఇంప్లిమెంట్ అంటే టైం టేకింగ్ కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడే అయితే k ఈజ్ ఈక్వల్ టు n ఉన్నది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకేం చేస్తున్నాడు, ఒక అరే ఇచ్చిండు, అరే లోపల ఏంటివి మనకు మొత్తం సమ్ అంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అంత k ఇచ్చిన అనుకో, మనం ఏం చేయాలి? టోటల్ సమ్ డైరెక్ట్ రిటర్న్ చేసేసి మనకు అవుట్పుట్ అయిపోతుంది. అండ్ విండో లెంత్ వచ్చేసి n - k, అంటే ఇప్పుడు అది చెప్పినగా టోటల్ లెంత్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉన్నది అనుకో, 8 - 3 ఎంత? 5. అంటే విండో అనేది ఏమవుతుంది అంటే ఈ విండో ఇక్కడ చూడండి, ఈ విండో మనకి ఈ విండో ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాను అంటే n - k అనేది విండో అనేది చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ విండో ఈజ్ ఈక్వల్ విండో సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. విండో సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, తర్వాత మినిమం సమ్ అంటే మినిమం సమ్ స్టోర్ చేసుకోవడానికి మినిమం సమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఫర్ i ఈక్వల్ టు రేంజ్, అండ్ విండో ఈజ్ ఈక్వల్ టు విండో ప్లస్ కార్డ్. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక విండో ఉంది, విండో ఏం చేస్తా, ఇక్కడ నుంచి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విండో ఎంత ఉంది? 4 వరకు విండో కావాలంటే ఇక్కడ విండో లెంత్ ఎంత వచ్చింది? 4 వచ్చింది కదా. 4 అంతవరకు నేనేం చేస్తా, సమ్ చేసుకుంటా, 1 + 2 2 + 3. అందుకోసం అనేది ఇక్కడ విండో ఈజ్ ఈక్వల్ టు విండో ప్లస్ కార్డ్స్ పాయింట్ ఆఫ్ ఐ అనేది చేసుకుంటాడు. ఇక్కడ వరకు ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైతే రీచ్ అవుతుందో, విండో లెంత్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో మనం ఏం చేయాలి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెంత్ ఉంది, నేను ఏం చేస్తాను, నెక్స్ట్ ఇంకొక విండో తీసుకున్నప్పుడు ఈ ఎలిమెంట్ అంటే ఎండింగ్ ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాను, విండో ఈజ్ ఈక్వల్ టు విండో మైనస్ కార్డ్స్ పాయింట్ మైనస్ ఐ మైనస్ విండో లెంత్. అంటే ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని స్టెప్స్ మైనస్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 1 అనేది ఎలిమినేట్ అయిపోయి నెక్స్ట్ 5 అనేది యాడ్ అవుతుంది. అయితే ముందే 5 యాడ్ చేస్తాడు, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 5 యాడ్ అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ బాగానండి, ఇక్కడ 5 మనకు యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది డిలీట్ చేసుకోవాలి కదా, సో అందుకే విండో ఈజ్ ఈక్వల్ టు విండో మైనస్ కార్డ్స్ ఆఫ్ ఐ మైనస్ విండో. అప్పుడు చేసేస్తే మనకి ఇది డిలీట్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తుండో, విండో ఈజ్ ఈక్వల్ టు విండో లెంత్ -1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉన్నది అనుకో, 4 - 1 3. యాక్చువల్లీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 లెంత్ వస్తుంది, 5 - 1 విచ్ ఈస్ 4 కదా. సో 4 ఎప్పుడైతే మనకు లెంత్ వస్తుందో అప్పుడు మాత్రం నేను విండో సమ్ అనేది మినిమం సమ్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు 5 ఉన్నది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ ఎంత ఉంది? 5 ఉంది, కానీ మనకు విండో ఎంత కావాలి? 4 మాత్రమే కావాలి. ఆ 4 ఉన్నప్పుడే దాని యొక్క విండో సమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది, క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మినిమం ఉంటుందో అది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10, తర్వాత 20 వస్తే, తర్వాత 30 వచ్చింది అనుకో, ఏదైతే మినిమం 10 కాబట్టి 10 అనేది మినిమం సమ్లో స్టోర్ అయిపోతుంది. అప్పుడు స్టోర్ అయిపోయిన తర్వాత టోటల్ సమ్ మనకి ఎంత వచ్చింది? 22 వచ్చింది. 22 మైనస్ మినిమం సమ్ ఎంత? 10 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 12 అయింది. ఇది మన అవుట్పుట్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి గైస్, ఒక లైక్ చేయండి, ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో చేసినందుకు సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ జెన్ కోడర్ బై సురేష్ అనే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది, అందులో 150 డేస్లో 150 ఇంపార్టెంట్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేసాం, వెళ్ళి చూడండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.